నేను వెళ్ళిపోతున్నాను, నా సమయం అయిపోయింది, పరలోకానికి వెళ్ళిపోతున్నాను. అయితే నేను మీకు నేర్పించిన ప్రతి పని, నా యందు గురించిన సువార్త ప్రకటించే పని, అది మీరు చెయ్యాలి అని శిష్యులకు అప్పచెప్పి ఆయన అన్నాడు, అయితే ఇప్పుడే కాదు, మీరు వెళ్ళి అక్కడ వేచి ఉండండి, పైనుంచి మీరు శక్తి పొందుకునేంత వరకు మీరు వేచి ఉండి, ఆ శక్తి పొందుకున్నాక ఆ తర్వాత మీరు లోకంలోనికి బయలుదేరి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి. వారు వెళ్ళారు, వేచి ఉన్నారు. ఆ మేడగదిలో అనేక మంది శిష్యులతో పాటు అనేక మంది కూడి ప్రార్థిస్తా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము బలముగా దిగి వచ్చింది. మొట్టమొదటిసారి భూమి మీద యేసుక్రీస్తు ప్రభువు తన ప్రజలందరి మీద ఆయన ఆత్మను కుమ్మరించాడు. ఆ పెంతెకోస్తు దినాన మేడగదిలో మొట్టమొదటి సంఘం అప్పటి నుంచే ప్రారంభమైంది. ఆది సంఘం అంటారు. కాబట్టి ఆ యొక్క ఆత్మ నింపుదల అక్కడి నుంచే ప్రారంభమైంది. అనేక మంది అన్య భాషల్లో మాట్లాడారు. అక్కడి నుంచి ప్రవచన్స్ మొదలు పెట్టారు. శిష్యులు అద్భుతాలు చేయడం మొదలు పెట్టారు. ఆశ్చర్యాలు చేయడం మొదలు పెట్టారు. బియ్యపు శక్తులన్నీ కూడా మరి వెళ్ళగొట్టడము యేసయ్య నామములో పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా అవన్నీ కూడా జరుగుతూ వస్తా ఉన్నాయి. అవన్నీ కూడా యేసయ్య రాకడ వరకు జరుగుతాయి.